కొంచెం జరపాలా? ఏంద్రా బాబు, ఈ హెయిర్ ఎంత సెట్ చేసుకున్నా కూడా పోతూనే ఉంటుంది. ఇంట్లో కూర్చొని వీడియో షూట్ చేసే కన్నా బయటకు పోయి ట్రావెల్ వీడియో షూట్ చేసేది బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో అది అనిపిస్తుంది ఆ పక్క సెట్ చేయాలి, ఈ పక్క సెట్ చేయాలి, ఇవన్నీ సెట్ చేసుకోవాలి. లాస్ట్కి ఈ ఫ్లవర్ పాట్ కూడా కనిపిస్తుందా లేదని కూడా సెట్ చేసుకోవాలి. అదే బయట అనుకో, లొకేషన్ అంతా సెట్ అయి ఉంటుంది, మనం ఒకరం సెట్ అయితే చాలు. ఓకే, ఎనీవేస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రొఫెషనల్లో చెత్తలా ఉంది ఇంట్రో. ఈరోజు వీడియో ఏంటంటే డిఐవై వీడియో. సో డిఐవై వీడియో అనేది స్పెషల్ నాకు ఫస్ట్. దాంట్లో ఈరోజు నేను ఒక డిఐవై స్పెషల్ పర్సన్స్ కోసం చేస్తున్నా కాబట్టి అది నాకు ఇంకా స్పెషల్. సో ఎప్పుడైనా మనం ఇలాంటి డిఐవైస్ చేసేటప్పుడు ఎవరైనా స్పెషల్ పర్సన్స్కి మనం గిఫ్ట్ ఇవ్వడానికి చేస్తున్నాము అని అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో బేసిక్గా నాకు డిఐవైస్ అంటేనే చాలా ఇష్టం. ఇప్పటి నుంచి అని కాదు, చిన్నప్పటి నుంచి అంతే. సో ఏదో ఒక క్రాఫ్ట్ చేసేదాన్ని, ఏదో ఒక పెయింటింగ్స్ వేసేదాన్ని అంతే తప్ప నేను చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అని ఏం చెప్పను. నాకు నచ్చిన వారికి, నేను ఒకరికి గిఫ్ట్ ఇస్తే వాళ్ళకి నచ్చుతుంది అనేవారికి బాగా చేస్తా అనిపిస్తుంది. సో ఇదంతా కూడా మా డాడీ జీన్స్ అని చెప్పొచ్చు. బికాస్ మా డాడీ కూడా చాలా క్రాఫ్ట్స్ చేసేవాడు. క్రాఫ్ట్స్ పక్కన పెడితే ఇంట్లో అన్నీ ఏదైనా ఖరాబ్ అయింది అని అంటే మా డాడీ ఏదో ఒక టెక్నిక్ చేసేసి దాన్ని సెట్ చేస్తుండే అన్నమాట. సో ఏమో నేను మా డాడీ జీన్స్ అనుకోవచ్చు. సో మమ్మీ డాడీ ఇద్దరు కొంచెం క్రియేటివ్గానే ఉంటారు, అందుకని మేము కొంచెం అట్లనే ఉన్నామేమో అనిపిస్తుంది. సో వీడియో డిఐవై కాబట్టి ఏం చేయబోతున్నాము అని అంటే టుడే వీఆర్ గోయింగ్ టు మేక్ అ షాడో బాక్స్. కొన్ని అంటే చిన్న పెయింటింగ్స్ వేస్తున్నా కానీ క్రాఫ్ట్ చేయడం అనేది చాలా గ్యాప్ వచ్చింది. నా పెళ్ళి టైంలో ఆల్మోస్ట్ అన్నీ నేనే చేసుకున్నా. ఎంగేజ్మెంట్లో అన్నీ పెడతారు కదా, అవన్నీ కొంచెం కొత్తగా క్రియేటివ్గా ఉండాలని చెప్పేసి అవన్నీ నేనే చేసుకున్నా. ఎప్పుడన్నా నా పెళ్ళి వీడియో అవన్నీ రిలీజ్ చేసినప్పుడు, అప్లోడ్ చేసినప్పుడు చూడండి, అప్పుడు చెప్తా ఏం చేసినా ఏంటి అనేది. సో ఇప్పటికైతే మనం ఒక షాడో బాక్స్ క్రియేట్ చేయబోతున్నాం. చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూస్తున్నా నేను, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వరకు కనిపిస్తుంది షాడో బాక్స్ అని చెప్పేసి. ఇట్స్ లైక్ ఎ 3D మోడల్. సో వై డోంట్ ఐ ట్రై అని అనిపించింది. అంటే కొన్ని డేస్లో మా అత్తయ్యది మామయ్యది యానివర్సరీ ఉంది కాబట్టి ఇది వాళ్ళ కోసమే చేస్తే బెటర్ కదా. సో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తే వాళ్ళు కూడా స్పెషల్గా ఫీల్ అవుతారు కదా అని అనిపించింది. సో అందుకే డిఐవై స్టార్ట్ చేద్దామని అనుకున్నా. లాస్ట్ ఇయర్ వాళ్ళ యానివర్సరీకి, అంటే నా పెళ్ళైన తర్వాత వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ అనమాట, అప్పుడు నేను రెజిన్ ఆర్ట్ చేసిన. సో రెజిన్ ఆర్ట్ కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళ కోసమే యానివర్సరీ గిఫ్ట్గా. సో బట్ దాని వీడియో అప్పుడు షూట్ చేయలేదు. సో వీడియో లేదు నా దగ్గర, ఓన్లీ ఫొటోసే ఉన్నాయి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా రెజిన్ ఆర్ట్ డెఫినెట్గా ట్రై చేస్తా. సో ట్రై చేసినప్పుడు పక్కా ఫిల్మ్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడైతే మనం షాడో బాక్స్ చేస్తున్నాం. షాడో బాక్స్కి నేను అమెజాన్లో ఇలాంటి ఫ్రేమ్ ఒకటి ఆర్డర్ ఇచ్చిన. సో బేసిక్గా షాడో బాక్స్ ఇలాంటి ఫ్రేమ్స్ కూడా మనము డైరెక్ట్ మనమే చేసుకోవచ్చు, కార్డ్బోర్డ్తో చేసుకోవచ్చు. బట్ ఎందుకు ఇప్పుడు అదంతా ప్రాసెస్ అని చెప్పేసి నేను ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ టైప్ ఇలాంటి కొంచెం డెప్త్ ఎక్కువ ఉండే లాంటి ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాను అనమాట. మనం ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఏ ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకున్నా కూడా ఇంత డెప్త్ ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మనం యాడ్ చేయగలుగుతాం, ఎందుకంటే మళ్ళీ ఇది క్లోజ్ చేసేసేయాలి కదా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నిన్న నైట్ నేను షాపింగ్కి వెళ్ళిన. ఎందుకు అని అంటే దీనికి సంబంధించిన చిన్న 3D మోడల్స్ ఏమన్నా ఉంటే తీసుకొద్దామని, మినియేచర్స్ ఉంటాయి కదా, సో అలాంటివి తీసుకొద్దామని చెప్పి షాప్కి వెళ్ళిన. సో దానికి వెళ్ళే ముందు నాకు ఒక ఐడియా ఉండాలి కదా, అక్కడికి వెళ్ళి నేను ఏం చూడాలి, ఏం చేయాలి అని చెప్పేసి, దానికోసం అని చెప్పేసి పేపర్ వర్క్ చేసుకొని వెళ్దాం అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ నేను అది చేయలేదు, ఇంటికి వచ్చిన తర్వాత చేసిన. సో ఇలా ఫస్ట్ అయితే రఫ్ స్కెచ్ ఇలా వేసుకున్నా. మీకు ఏం అర్థం కాదు, నాకు అర్థమవుతుంది. ఓకే, ఒక చిన్న స్టోరీ లైన్ లాగా చెప్పాలి అని అంటే, ఈరోజు చేయబోయే డిఐవై మా అత్తయ్య మామయ్య యానివర్సరీ కోసం అని చెప్పినా కదా, అత్తయ్య మామయ్య ఫోటో పెట్టి చేద్దాం అనుకుంటున్నా. వాళ్ళిద్దరు కపుల్ ఫోటో ప్లస్ ఒక సైడ్ మామయ్యకి సంబంధించిన ఎలిమెంట్స్, ఒక సైడ్ అత్తయ్యకి సంబంధించిన ఎలిమెంట్స్. సో మా అత్తయ్య గవర్నమెంట్ టీచర్ అనమాట, మా మమ్మీ మా అత్తయ్య ఇద్దరు గవర్నమెంట్ టీచర్సే. సో టీచర్ కాబట్టి టీచర్కి సంబంధించిన ఎలిమెంట్స్ తీసుకొద్దాం అనుకున్నా. నేను వెళ్ళగానే అక్కడ ఒక చిన్న, ఇది యాక్చువల్గా మిర్రర్ ఫ్రేమ్, బట్
నేను ఎందుకు తీసుకున్నానంటే బోర్డ్ లాగా పెడదామని చెప్పేసి ఇది తీసుకున్నా. సో ఇంకా కొన్ని ఇది ఒక్కటి కనిపించింది, చిన్న టెడ్డీ బేర్స్ 2 ఉన్నాయి, బుక్ పట్టుకొని ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ ఎందుకు నిన్న స్టోర్లో కనిపించినాయి, అన్నీ అత్తయ్యకి సంబంధించిన ఎలిమెంట్స్ ఎక్కువ కనిపించినాయి. బికాస్ మా మామయ్య సివిల్ ఇంజనీర్ అనమాట. సో సివిల్ ఇంజనీర్ అంటే సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా ఇంట్లో ఉంటాయి. మామయ్య సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా రన్ చేస్తుంటారు అనమాట ఇంట్లో. సో దానికి సంబంధించిన మినియేచర్స్ అంటే ఏమి ఉండవు కాబట్టి, సో ఇప్పుడు నేను నా బ్రెయిన్ మొత్తం పెట్టి ఆలోచించాలి. టుడే మై బ్రెయిన్ ఈజ్ బ్రెయినింగ్. ఎక్కువ సోది అయిపోయింది కదా, ఓకే చేసేద్దాం. ఫస్ట్ నాకు చిన్న డౌట్ ఏమొస్తుందంటే దీని డెప్త్ చాలా తక్కువ ఉంది. సో ఇది సెట్ అవుతుందా లేదా అనేది చిన్న డౌట్ ఉంది. నైస్, సెట్ అవ్వట్లేదు, ఫ్రేమ్ కన్నా పెద్దగా అయిపోతుంది. అయ్యో, దిస్ ఇస్ లుకింగ్ సో క్యూట్. సో ఇప్పుడు చేద్దాం. ఫస్టే డిసప్పాయింట్ అయినా, ఎందుకంటే ఈ చిన్న ఇందులో సెట్ అవ్వట్లేవు. ఫ్రేమే చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. తెలిసి బాయ్ గాయ్స్, డిసప్పాయింట్. మై బ్రెయిన్ ఈజ్ నాట్ బ్రెయినింగ్ నౌ. దీని గురించి కొంచెం థింకేసి వస్తా. వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో ఇవాళ ఎక్కడికి వెళ్ళాం? అప్పుడు మనకి ఫ్రేమ్ బిస్కెట్ అయింది కాబట్టి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్టోర్కి వెళ్ళి సామాన్లు కొనుక్కొని వచ్చాం. డోమినోస్ వచ్చాడు. బాయ్ బాయ్. నిన్న మనకి ఫోటో ఫ్రేమ్ బిస్కెట్ అయింది కాబట్టి నేను షాప్కి వెళ్ళి పోతే పోయినాయి పైసలు అని చెప్పేసి చాలా పెద్ద బాక్స్ తెచ్చుకున్నాను అనమాట. ఇది ప్రాపర్ వుడెన్ బాక్స్, ఇట్లా ఓపెన్ ఉందన్నమాట. నాకైతే ఈ లెంత్ ఇవన్నీ బాగా సెట్ అయినాయి అనిపించింది. ఇప్పుడైతే బిస్కెట్ అవ్వదు ఇంకా, ఎందుకంటే ఖచ్చితంగా ఇది మనకు సెట్ అయిపోతుంది. సో నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఇట్లాంటి బిస్కెట్ అవ్వడం, ఎందుకంటే ప్రతిసారి డబ్బా కూడా నేనే వేసుకునేదాన్ని కార్డ్బోర్డ్తోని. బట్ ఇక్కడ ఇప్పుడు ఎందుకులే అదంతా స్టంట్ అని చెప్పేసి కొనుక్కొని అయితే వచ్చిన. బట్ మంచి బాక్స్ దొరికింది, మనం సాధించబోతున్నాం. ఈ బాక్స్ ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. సో నేను ఫస్ట్ అనుకున్న కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఇలా మీరు అనుకోవద్దు, మీరు నన్ను తిట్టుకోవద్దు, ఎందుకంటే నిన్న కూడా పేపర్ వర్క్ చూపించిన, బట్ అది వేరేది ఇక్కడ ఉంది. సో పెద్ద బాక్స్ వచ్చింది కాబట్టి పెద్ద బాక్స్కి సంబంధించిన పేపర్ వర్క్ చేయాలి కాబట్టి కొంచెం అయితే చేసేసిన, ఒక హాఫ్ పార్ట్ 50% చేసిన. తర్వాత చూద్దాం. ఈ బాక్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నా. మిడిల్లోనేమో అత్తేది మామయ్యది కలిసి ఉన్న ఫోటో పెట్టేసి ఒక రూమ్ టైప్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇలాంటి షీట్స్ కొనుక్కొచ్చిన, ఇది గ్లిట్టర్ షీట్, అలా కనిపిస్తుందా, టింటి టింటి టిన్. ఈ 3 sides ఇదే పెట్టేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇట్లా మనం ఎక్కడైనా షెల్ఫ్లో అట్లా ప్లేస్ చేసినప్పుడు పైన ఇదంతా గ్లిట్టర్ మెరిసిపోతుంది కదా. సో మా అత్తయ్య మామయ్య బాగా మెరిసిపోతారు అనమాట. అందుకని మన దగ్గర పెద్ద స్కేల్ లేదని ఇప్పుడే రియలైజ్ అయ్యాను నేను. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, పెద్ద స్కేల్ లేనప్పుడు ఏం చేయాలంటే ఉన్న వాటిని పెద్ద స్కేల్లో వాడుకోవాలి. సేమ్ ఉన్నాం కదా. డన్. ఈ డబ్బా కాస్ట్ ఎంత అయిందంటే నాకు 850 రూపీస్ అయింది. ఛార్జింగ్ లేదు మైక్లో, బిగినర్స్ మిస్టేక్స్. మా చిట్టిగాడు మొన్ననే వచ్చాడు కదా, సో నేను మైక్కి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను, ఎందుకంటే ముందు వరకు ఫోన్లోనే షూట్ చేస్తుండే. సో మర్చిపోయాను మైక్కి ఛార్జింగ్ పెట్టడం. సో నేను కొన్ని ఫొటోస్ ప్రింట్అవుట్ అయితే తీసుకున్నా, ఇలా ఒక చిన్న ఫ్రేమ్స్ లాగా చేద్దామని చెప్పేసి మాకు తీసుకున్నా. అండ్ ఇవి బ్యాక్గ్రౌండ్ కోసం అని చెప్పేసి చిన్న షీట్స్ ప్రింట్అవుట్ తీసుకున్నా. ఇవన్నీ తీసుకున్నా కానీ ఎట్లా సెట్ చేస్తానో ఏమో ఐడియా లేదు. అంటే చిన్న ఐడియాతోనే తీసుకున్నా, కానీ ఫిక్స్ అవుతుందో లేదో తెలియదు. మళ్ళీ ఐడియా లేని ఎట్లా తీసుకున్నావు అని అంటారు అమ్మా. సో ఇట్లా మాట్లాడుకుంటూ కూర్చుంటే పని అవుతలేదు కాబట్టి నేను ఫస్ట్ పని చేసేస్తాను, మీరు చూసేసేయండి, మధ్యలో మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ మనం ఏ క్రాఫ్ట్ చేసుకున్నా కూడా ఫస్ట్ ఇలాంటి మ్యాట్ ఒకటి పెట్టుకొని చేసుకోవాలన్నమాట. నేను కట్ చేసిన ప్రింట్అవుట్ సైజ్ ఎంత ఉందో అని చూస్తున్నాను నేను. చిట్టి ఆ ఛార్జింగ్ అయిపోయే లోపల మనం బ్యాక్ డ్రాప్ ప్రిపేర్ అయిపోయింది. ఇలా డెకరేట్ చేసా.
చిట్టి ఆడంటే ఎవరు అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? చిట్టి ఆడంటే నా కెమెరా, ప్రశాంత్ గిఫ్ట్ ఇచ్చిన కెమెరా అనమాట. చెప్పిన కదా ఇది స్కూల్ థీమ్, ఇది ఆఫీస్ టైప్, అంటే మామయ్యకి, ఇది అత్తయ్యకి, ఇది వాళ్ళిద్దరికి ఇట్లా ఇల్లు టైప్ క్రియేట్ చేసిన. ఇది సమ్ జూట్ టెక్స్చర్ షీట్. సో ఇలా కనిపిస్తుంది. ఇందులో ఫిక్స్ చేసే ముందు ఇప్పుడు మనం ఫోటో ఫ్రేమ్స్ కట్ చేసుకోవాలి. నేను ఒక చిన్న ఫోటో ఫ్రేమ్స్ టైప్ పెడదాం అనుకుంటున్నా. ఇక్కడ ఇంత చిన్నగా ఫోటో ప్రింట్ చేపించిన. వాళ్ళ ట్రావెల్ ఫొటోస్ పెడదాం అనుకున్నా, కొంచెం ట్రిప్స్కి వెళ్ళిన ఫొటోస్ అట్లా పెడదాం అనుకున్నా వాళ్ళిద్దరివే. కానీ వాళ్ళు వెళ్ళిన ట్రిప్స్ కన్నా మేమే కదా ఇష్టం, అందుకని ఇది చింటు బాబు ఫోటో. ఇప్పుడు మా అత్తయ్య వచ్చి లేదు నాకు ట్రిప్సే ఇష్టం అన్నది అనుకో, ఊప్స్ అనుకోవాలి. సో ఫోటోస్ పేస్టింగ్ కూడా అయిపోయింది. ఫోటో ఫ్రేమ్స్ కింద కొంచెం గ్యాప్ ఉంది కదా, దాన్ని ఫిల్ చేయడానికి ఒక షెల్ఫ్ లాగా క్రియేట్ చేస్తున్నా. స్కూల్ బ్యాక్గ్రౌండ్ కోసం నేను మైక్రోస్కోప్, టెస్ట్ ట్యూబ్స్, ప్లాంట్ అవి ఉన్న ఒక బ్యాక్గ్రౌండ్ కనిపిస్తే అది ప్రింట్అవుట్ తీసుకున్నా. కానీ అదంతా కలర్ఫుల్గా లేకుండే. ఆ స్కూల్ ఎఫెక్ట్ కోసం ఆయిల్ పేస్టల్స్ యూజ్ చేసేసి ఇంకొంచెం బ్రైట్ చేస్తున్నా దాన్ని. ఆ వాల్పేపర్ ఉంది కదా, ఫస్ట్ అయితే దీనిలో ప్లేస్ చేస్తున్నా. ఎందుకంటే ఈ మినియేచర్స్ ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ దీనిలో సెట్ చేస్తేనే అది ఐడియా వస్తుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే సైజ్ అవన్నీ కావాలి కదా. పెట్టేస్తున్నా. ఓం నమః శివాయ. బాగుందని అనుకుంటున్నా ఇప్పటికైతే. ఈ వాల్కి కంటిన్యూషన్గా ఇది కూడా అట్లనే చేసేసిన. అంటే మొత్తం ఇదంతా స్కూల్ వాల్ అన్నమాట. చూడండి స్కూల్ వాల్ ఎంత బాగుంది కదా అని నేనైనా మురిసిపోవాల్సిన అవసరం లేదు. మీరు కూడా కమెంట్స్లో చెప్పొచ్చు బాగుంది అని. ఇప్పుడు ఫాల్ సీలింగ్కి కట్ చేస్తున్నా. ఇదేంటి తెలుసా? దిస్ ఇస్ ఫాల్ సీలింగ్. ఓకే, నీకు తెలుసా? అది అందరు ఫాల్ సీలింగ్ అంటారు కదా, అది ఫాల్ సీలింగా ఫాల్స్ సీలింగా చెప్పు? ఫాల్స్ సీలింగ్. అవును, ఫాల్స్. ఎందుకు ఫాల్స్ సీలింగ్ చెప్పు? అది నిజమైన సీలింగ్ కాదు కాబట్టి. ఇంటెలిజెన్స్ ఎలా? ఇంత ఇంటెలిజెన్స్ ఎక్కడ? హైట్ బ్రెయినా? యా. నువ్వు చిన్నప్పుడు ఇట్లా ఆడుతుండేనా ఫేవికాల్ ఇలా వేసుకొని స్కిన్ వచ్చిస్తుందని చెప్పేసి? పీక్తుంటే అదే అనిపిస్తుంది నాకు. జనరల్గా అన్ని స్కూల్స్లలో బ్లాక్ బోర్డ్సే ఉంటాయి కాబట్టి ఆ మిర్రర్ ఫ్రేమ్ని నేను బ్లాక్ పెయింట్ చేస్తున్నా. నేను ఏం చేస్తున్నాను సార్? ఏం చేస్తున్నా? నేను తాగడానికి గ్లాస్ ప్రిపేర్ చేస్తున్నా. తాగుతావు అయింది ఇప్పుడు? చిచ్చి నాకు అలవాట్లేదు. అంటే తాగేట వాళ్ళందరినీ చిచ్చి అంటున్నాను. తాగే వాళ్ళందరినీ చిచ్చి అనట్లేదు, వద్దు చిచ్చి అని అంటున్నా కానీ కాదు. మీ సగం యూట్యూబ్ ఫ్యాన్స్లో 70% వాళ్ళే ఉంటారు. దీన్ని ఇలా కుచ్చేస్తే గ్లాస్ రెడీ. ఇది ఫెవిక్రిల్ మోల్డెడ్. ఈ 2 ప్యాకెట్స్లో వస్తుంది. ఇవి 2 మిక్స్ చేస్తే క్లే అవుతుంది. కానీ మిక్స్ చేసేసి అట్లనే పెట్టింది అనుకో బండ్ అవుతుంది. సో ఎంత కావాలో అంతే మిక్స్ చేసుకోవాలి. ఇట్లా చేసేటప్పుడు కింద అంటకుండా ఏం చేయాలంటే కొంచెం టాల్కమ్ పౌడర్ వేసుకోవాలి. ఇట్లా వేసుకొని జస్ట్ లైక్ చపాతీ పిండి ఇట్లా మిక్స్తే అప్పుడు ఇది క్లే అవుతుంది. అప్పుడు మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న అనేది మగ్గి చేసిన చూపి ఈ ఫ్లోర్కి నేను ఇట్లా గ్రీన్ మ్యాట్ తీసుకొని పెడుతున్నా. గ్లూ గన్తో ఫోటో అయితే సెట్ చేస్తున్నా. దానికి సపోర్టుగా వెనకాల ఒక చిన్న కార్డ్బోర్డ్ని యాడ్ చేసిన. క్రాఫ్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిన ఒక్క థింగ్ ఏంటి అంటే గ్లూ గన్. డబుల్ సైడ్ ప్లాస్టర్ పెట్టేసి బోర్డ్ని ఫిక్స్ చేసేసిన. కిలియన్ ఎట్లా నిలిచిపెడుతున్నాము? గమ్మ పెట్టా ఇవా ఇక్కడ వెనకాల సపోర్ట్ పెట్టినా. మరి చెప్తేరుకునే దానిలాగానే అనుకుంటున్నా. యా, ప్రిసైస్లీ.
అయిందా బాగైందా? కార్డ్బోర్డ్తోని ఒక బుక్ షెల్ఫ్లా రెడీ చేసిన, కింద థర్మాకోల్ మీద పేపర్ పెట్టేసి బుక్స్ క్రియేట్ చేసిన. స్కూల్ షెల్ఫ్ రెడీ అయిపోయింది. ఇట్ సైడ్ నేను ఒక కంప్యూటర్ టేబుల్ చేద్దాం అనుకుంటున్నా. దానికి ఏం చేస్తున్నా అంటే ఈ ఫెవిక్రిల్ డబ్బా ఉంటుంది కదా, అక్రిలిక్ కలర్స్కి వచ్చిందనమాట డబ్బా. ఇది పడేయకుండా నేనే దాచిపెట్టుకున్నా. క్రాఫ్ట్ చేసే వాళ్ళందరి మైండ్ సెట్స్ ఇట్లానే ఉంటాయి, ఇట్లాంటి డబ్బులు కనిపిస్తే దాచిపెట్టుకుంటారు, ఎప్పుడన్నా ఒకసారి పనికి రాకపోతుందా. నాకు ఇప్పుడు ఒక డైలాగ్ గుర్తొస్తాను, రోడ్డు మీద చెత్త డబ్బాలు ఏరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా? డబ్బాలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? డిఐవై ఆర్టిస్ట్ ఇక్కడ. ఇదంతా చేయగలుగుతున్నానంటే కేవలం మా ఆయన ప్రోత్సాహం మాత్రమే. ఏమంటారండి? స్పాన్సర్కి వాళ్ళ పేర్లు చెప్తున్నట్ట. ఇవన్నీ మనం చేసిన మినియేచర్స్ అన్నమాట. చెట్టు, గ్లాసులు, మగ్గులు, డెస్క్, ఇవన్నీ. సో వీటన్నిటి నీట్గా అరేంజ్ చేసేయాలి. ఇక్కడ వరకు ఈ సెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇందులో మనం ప్లేస్ చేయాల్సినవి ఉన్నాయి. ఇది సమాన్. కేఎల్ఎం షాపింగ్ మాల్, సిఎంఆర్ షాపింగ్ మాల్. మా అత్తయ్య షాపింగ్ చేసిన షాపింగ్ బ్యాగ్స్. ఈ సిస్టమ్ టేబుల్ పెట్టేద్దాం. దానికన్నా ముందు మనం చైర్ ఫిక్స్ చేసుకోవాలి. చైర్ ఫిక్స్ చేయడానికి మొత్తానికి అయితే అయిపోయింది. ఇది మన షాడో బాక్స్ స్టోరీ. మీలో కూడా ఎవరికన్నా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు నచ్చిన వాళ్ళ కోసం చిన్న చిన్నవి ఏవైనా సరే మీ చేతులతో నేసిస్తే వాళ్ళకి హ్యాపీ ఉంటుంది, మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఎవరైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి డెఫినెట్గా. అండ్ షాడో బాక్స్ గురించి కానీ ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించిన డౌట్స్ అయినా, లేదంటే నేను డిఐవై వీడియోస్ ఏమైనా చేయాలి అని మీరు అనుకుంటే అవన్నీ కూడా కమెంట్స్లో చెప్పండి, డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తా. అండ్ మన షాడో బాక్స్ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.